అందరికీ నమస్కారం. ఈరోజు మనం శక్తిపీఠాలు అనే అంశం గురించి చర్చించుకుందాం. అసలు శక్తిపీఠాలు అంటే ఏమిటి? పూర్వం దక్ష ప్రజాపతి ఒక నిర్వీశ్వర యజ్ఞాన్ని తలపెట్టాడు. దాని పేరు దక్షయజ్ఞం. ఈ యజ్ఞానికి శివుని మీద కోపంతో శివుడిని కాని కూతురైన సతీదేవిని పిలవకుండా చేయడం ప్రారంభించాడు. ఇది తెలుసుకున్న సతీదేవి శివుడు వద్దని వారించినా కానీ తన తండ్రి గారి యజ్ఞం కాబట్టి నేను వెళ్ళి తీరాలని వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత దక్షుడు శివుణ్ణి తోలనాడటం, దుర్భాషలాడటం, అవమానించడం చూసి అక్కడ తీవ్ర వేదన గురైన సతీదేవి అగ్నికి తన శరీరాన్ని ఆహుతి చేసుకుని ఈ విషయం తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడై వీరభద్రుని సృష్టించి యజ్ఞాన్ని ధ్వంసం చేయమని చెప్పాడు. తదుపరి ఆయన సతీదేవి యొక్క శరీరాన్ని తన భుజంపై వేసుకుని మృతతరణం చేసుకునేటప్పుడు అప్పుడు లోకాలన్నీ తలడిల్లుతుంటే శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ శరీరాన్ని ముక్కలుగా చేశాడు. ఆ భాగాలు సతీదేవి భాగాలు పడిన భాగాలే 7 అవి శక్తిపీఠాలుగా వెలిశాయి. ఇవి మొత్తం 52 కాగా అందులో ముఖ్యమైనవి 7. ఆ 7 గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. నమస్తే. మొదట మనం తెలుసుకోవాల్సిన శక్తిపీఠం కామాఖ్యాదేవి శక్తిపీఠం, అస్సాం. ఇది అస్సాం రాష్ట్రంలో ఈ శక్తిపీఠం వెలసి ఉంది. భారతదేశంలో అత్యంత శక్తిపీఠాల్లో ఇది ఒకటి ముఖ్యమైనది. ఇక్కడ అమ్మవారు కామాఖ్యదేవిగా పూజలను అందుకుంటారు. ఈ ఆలయంలో ప్రత్యేక తాంత్రిక పూజలు కూడా నిర్ణయిస్తారని వినికిడి. తరువాత మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన శక్తిపీఠం కాళికాదేవి, కలకత్తా కాళికాదేవి శక్తిపీఠం. ఇక్కడ భక్తులు అమ్మవారు దర్శించుకొని కోరుకుంటారు. అత్యంత శక్తివంతమైన శక్తిపీఠాల్లో కలకత్తా కాళికాదేవి ఒకటి. తర్వాత మనం చెప్పుకోవాల్సింది కాశీ విశాలాక్షి, వారణాసి. ఇక్కడ తల్లి ఇలా విశాలాక్షిగా వెలసి ఉన్నది. అమ్మవారిని దర్శించుకుని అందరూ మొక్కులు తీర్చుకుంటారు. తర్వాత చెప్పుకోదగిన జ్వాలాముఖి, హిమాచల్ ప్రదేశ్లో ఉండే అమ్మవారు జ్వాలా రూపంలో ఇక్కడ వెలుగుతారు. విశేషం ఎప్పటికీ ఆరని జ్వాలలు ఇక్కడ ప్రత్యేకం. తర్వాత చెప్పుకోగలిగింది శ్రీశైల భ్రమరాంబిక. మన రాష్ట్రంలోని శ్రీశైలంలోని భ్రమరాంబిక అమ్మవారు ఇక్కడ శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందారు. ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటారు. తర్వాత చెప్పుకోవాల్సింది మన రాష్ట్రంలోనే ద్రాక్షారామంలోని మాణిక్య అంబదేవి గారు పంచారామ క్షేత్రాల్లో ఒకటే ద్రాక్షారామంలో వెలసి ఉన్నారు. తర్వాత మనం చెప్పుకోవాల్సిన వారు జోగులాంబ. అలంపూర్, తెలంగాణలోని అలంపూర్లో జోగులాంబ గారు వెలసి ఉన్నారు. ఇలా ఈ శక్తిపీఠాల విశేషాలు తెలుసుకోవాలంటే శక్తిపీఠాల్లో ఒక్కొక్క చోట అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారు, మరికొన్ని చోట్ల శాంత స్వరూపంలో ఉంటారు. కొన్ని చోట్ల విశేషమైన శక్తి పూజలు, రహస్య పూజలు జరుగుతాయి. కొన్ని చోట్ల ప్రత్యేకమైన ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. శక్తిపీఠాలు కేవలం ఈ యొక్క దేవాలయాలే కాదు, ఇవి అమ్మవారి అపార శక్తికి ప్రతీకలు. ఈ పవిత్ర క్షేత్రాలను భక్తితో దర్శిస్తే మనకు ప్రశాంతత, జీవితానికి దైవానుగ్రహం లభిస్తుందని మన పురాణాలు చెబుతాయి. ఇకపోతే శక్తిపీఠాల గురించి మనం చెప్పుకున్నప్పుడు ముందే చెప్పుకున్నాం. ఇవి హిందూ ధర్మంలో శక్తిపీఠాలు అత్యంత పవిత్ర స్థలాలు. పురాణం ప్రకారం ఇప్పుడే మొదట్లోనే మనం చెప్పుకున్నాం. ఏమని? సతీదేవి యొక్క శరీర భాగాలు, పళ్ళు భాగాలను శక్తిపీఠాలు అంటాం. ఇక శక్తిపీఠాల తర్వాత మనం చెప్పుకోదలసింది ఇంకా అమ్మవారి దర్శనీయ స్థలాన్ని చెప్పుకున్నప్పుడు మన రాష్ట్రంలో కనకదుర్గ అమ్మవారు అత్యంత విశిష్టమైన గొప్ప అమ్మవారు. ఇక్కడ ఎంతో దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఎన్నో మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడికి భక్తులు వెళుతూ ఉంటారు. తర్వాత దక్షిణ భారతంలో అతి ముఖ్యమైన ఇంకొక అమ్మవారి ఆలయం ఏదంటే కంచి కామాక్షి అమ్మవారు. కంచి కామాక్షి అమ్మవారు అత్యంత గొప్ప దేవాలయాల్లో. తర్వాత మధుర మీనాక్షి అమ్మవారు. తర్వాత శక్తిపీఠాల ముందే చెప్పుకున్నాం. మనం 7 గురించి తెలుసుకున్నాం. కానీ మొత్తం శక్తిపీఠాలు
51 లేదా 52 పీఠాలని చెప్తారు. కొందరు శాస్త్రాల్లో 108 అని కూడా చెప్తారు. వీటిలో మనం ముఖ్యమైన వాటిని మాత్రమే వాటి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అర్థమైంది కదా! ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా శక్తిపీఠాన్ని సందర్శించాలని కోరుకుంటారు. మీ జీవితంలో ఇంతవరకు వెళ్ళారా? వెళ్ళకపోతే ఒకసారి శక్తిపీఠాన్ని దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ప్రతి చోట శక్తి లేనిదే, అమ్మవారు లేనిదే అయ్యవారు ఉండరు. అమ్మవారి అనుగ్రహం లేకుండా అయ్యవారి యొక్క అనుగ్రహం ఉండదు. ఎప్పుడైనా కానీ అమ్మవారికి ఖచ్చితంగా నమస్కరించుకొని అయ్యవారికి చేయాలి. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఈ వీడియోలో మీకు నచ్చిన అంశం ఏదో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఏమైనా మార్పులు చేయాలంటే దయచేసి మీరు సలహాలు ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.